ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారి తరపున కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ 80 లక్షల అదృష్టం ఈరోజు నీకు అందకుండా ఈ ఒక స్త్రీమూర్తిని తాకేవంటే కనుక లక్ష్మీ కటాక్షంతో జీవితంలో నీకు పేదరికం అనేది రాకుండా చూస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా బిడ్డ. ఈ సందేశం నీకు ఎంతగానో సహాయకరంగా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా నీకు మంచి జరగబోతుంది అని నేను చెప్తూ ఉన్నాను. పదే పదే నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతం అయిపోతూ ఉన్నప్పుడు నువ్వు అమ్మవారిని నన్ను ఎంతగానో నా పూజలు నీ కష్టాలు తీర్చమని నన్ను అడుగుతూ ఉన్నావు. సంతోషంతో నీ జీవితంలో ముందడుగు వెయ్యాలని, అలాగే నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని తొలగించి నా ఆశీస్సులతో నిన్ను చక్కగా ఆశీర్వదించాలని నీకు ఈ సందేశం నీ ముందుకు తీసుకొచ్చాను తల్లి. తప్పకుండా నువ్వు దీనిలో ఉన్న పరమార్థాన్ని గ్రహించి నువ్వు 80 లక్షల డబ్బు అనేదాన్ని నీ సొంతం చేసుకోబోతున్నావు అని చెప్పి అమ్మవారు అత్యద్భుతమైన సందేశం అందించబోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా ఈ సందేశంలోని అంతరార్థాన్ని మనం గ్రహించుకుని అమ్మవారి కృపకు పాత్రం అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా అందరినీ అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి అమ్మవారు చెప్పే సందేశం ఏంటో వెంటనే తెలుసుకుందామా? మరి తల్లి, నువ్వు ఈ సందేశం బిడ్డ 80 లక్షల అదృష్టం అంటే ఎందుకు అన్నానో ఈ చిన్న కథ ద్వారా నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఒక ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడమ్మా. ఆ వ్యాపారస్తునికి తన భార్యకు ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే చీటికి మాటికి కూడా భార్య అలుగుతూ ఉంటుంది. కానీ తన భార్య చాలా మంచిది. తన కోసం ఇష్టమైనవన్నీ కూడా వండి పెట్టేది. తనకు ప్రతి పనిలో కూడా సాయం ఉండాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉండేది. కానీ వ్యాపారస్తుడు మాత్రం, అబ్బా నీ సాయం ఇక్కడ ఎవరు అడిగారు చెప్పు, నువ్వు చెప్పకపోయినా కానీ ఏం చేయాలో నాకు తెలుసు, కానీ నీ వల్లే అన్నట్లుగా సీన్ను క్రియేట్ చేయి మాకు అని అలా ప్రతి దాంట్లో కూడా భార్యను అలుసుగా మాట్లాడేవాడు. తనకు ఎంత సహాయం చేసినా సరే ఏమాత్రం కూడా భార్యకు విలువను ఇచ్చేవాడు కాదు ఆ వ్యాపారి. అయితే ఒకరోజు వ్యాపారి తనకున్న బిజినెస్లు అన్నీ కూడా, ఆ బ్రాంచ్లన్నీ కూడా వేరే వేరే దేశాల్లో ఉంటే వాటన్నిటిని కూడా చూద్దాము అని చెప్పి బయలుదేరతాడు. అయితే అలా బయలుదేరుతూ కారులో వెళ్తూ ఉండగా ఒక ప్లేస్ దగ్గర బాగా ఆకలిగా అనిపించి ఒక హోటల్ దగ్గర ఆగుతాడు. వ్యాపారి ఇక హోటల్లోకి వెళ్ళి కూర్చుని తనకు కావలసిన పూరి, ఇంకా సాంబార్, ఇడ్లీ, దోశ ఇవన్నీ పెట్టించుకుంటాడు. చక్కగా ఒక్కొక్కదాన్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు. అలా తింటూ ఉండగా సడన్గా ఆ యొక్క హోటల్లో నుంచి ఓనరు ఇక పనిచేసే వాళ్ళందరూ పరిగెత్తడం చూస్తాడు. బయటకు ఆశ్చర్యపోతాడు. ఏంటి ఎలా పరిగెత్తుతున్నారు వీళ్ళు, లోపల ఏదైనా ప్రమాదం జరిగి ఉందా అని చెప్పి ఇతను కూడా లేచి బయటకు వచ్చి నుంచుంటాడు. అయితే అక్కడే ఒక కారు, ఆ కారులో నుంచి ఒక పెద్ద ఆవిడ దిగుతుంది. ఓనరు అక్కడ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా హోటల్లోనికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. తనకు కావలసినవన్నీ కూడా ఇప్పిస్తారు. ఇక ఆ ముసలావిడ తృప్తిగా తింటుంది. తిన్న తర్వాత ఓనర్ని ఆశీర్వదించి మళ్ళీ వచ్చిన కారులోనే వెళ్ళిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆ ఓనర్ అక్కడి నుంచి పంపిస్తారు. అయితే ఓనర్ని ఈ వ్యాపారస్తుడు అడుగుతాడు, ఎవరు ఆవిడ, ఎందుకు అంత గౌరవాన్ని ఇచ్చి పంపిస్తున్నారు, అంత మంచిగా పెట్టావు, డబ్బులు కూడా తీసుకోలేదు, ఒకవేళ మీ అమ్మగారా, లేకపోతే ఈ హోటల్కి ఆవిడే ఓనరా అని అడిగేసరికి ఆ హోటల్ యొక్క ఓనర్ చెప్తారు, కాదు కాదు, తను మా అమ్మగారు కాదు, ఈ హోటల్ ఓనరు కాదు, తను మా టీచర్ గారు అని చెప్తారు. ఏంటి మీ టీచర్ గారా,
అయ్యో, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న టీచర్‌కు ఇప్పుడు కూడా విలువనిస్తూ వంగి వంగి నమస్కరిస్తున్నావా అని చెప్పి నవ్వుతారు వ్యాపారి. అయ్యో, అదేంటి సార్ అలా మాట్లాడతారు? టీచర్ ఎప్పటికైనా గానీ టీచరే కదా! తల్లి, తండ్రి తరువాత గురువే కదా! కానీ అందరి గురువులు ఇప్పుడు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు కానీ, మా గురువు అంటే ఈ టీచర్ గారు మాత్రం మాకు చాలా ప్రత్యేకమయం. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ప్రతి టీచరు కూడా అరే సన్యాసి ఎందుకురా పనికిరావురా నువ్వు, ఇంత మొద్దు ఏంట్రా, ఇలా అయితే ఎలా పైకొస్తావురా అని చెప్పి తిట్టేవారు. ఆ తిట్టు విన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఏడుపు వచ్చేది, నిజంగానే నేను దేనికి పనికిరానా అని చెప్పి. కానీ ఈ టీచర్ గారు మాత్రం ఎంతో ప్రేమగా మమ్మల్ని అరే పెద్దయిన తర్వాత మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, ఒక కాగితం మీద రాయండి అని చెప్పి చెప్పేవారు. అలాగే కాగితం మీద మేమందరం రాసి ఇచ్చాము. శభాష్, నువ్వు ఇది అవ్వాలి అనుకుంటున్నావా, అయితే దీనికి తగ్గట్టుగా ఇది చెయ్యాలి, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి అలా చాలా మాకు క్లాస్లో 40 మంది ఉంటే ఎప్పుడూ కూడా మమ్మల్ని పొగుడుతూనే ఉండేవారు. చివరకు మా 10th క్లాస్ అయిపోవచ్చింది. 10th క్లాస్ అయిపోయే రోజుకు అసలు ఈ 40 మంది వేరే సెక్షన్ పిల్లలు కదా, పాస్ అవుతారా అని చెప్పి అనుకున్న వారందరూ కూడా నోటి మీద వేలేసుకున్నట్లుగా మేమందరం కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. దీనికి అంతటికీ కారణం మా టీచర్ గారే. అదే ఇప్పుడు వచ్చారే ఈ టీచర్ గారు. ఇక మేము స్కూల్లో నుంచి వచ్చేటప్పుడు మా కోసం అందరికీ కూడా ఒక పుస్తకాన్ని రెడీ చేసి ఇచ్చి, ఈ పుస్తకంలో మేము ఏమవుతాము అనుకుంటున్నాము అవన్నీ, దానికి కావలసినవి, దానికోసం చేయవలసినవి అన్నీ కూడా ఎంతో ఓర్పుగా రాసి ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఆ పుస్తకం నా దగ్గరే ఉంది. నేను ఈ రోజున ఈ హోటల్ని పెట్టుకుని నేను నెలకి 80 లక్షల పైనే డబ్బును సంపాదించుకుంటున్నాను. ఒక జాబ్ చేస్తేనో లేదా ఇంకేదైనా చేస్తేనో నాకు ఈ డబ్బులు వస్తాయేమో, కానీ నేను ఇదంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక పనిలో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. కానీ ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ఇంజనీరే అవ్వాలి, నువ్వు డాక్టరే అవ్వాలి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ స్టూడెంట్కి పర్సనల్గా ఏది ఇష్టమో ఎవరు కూడా తెలుసుకోరు. అతని మీద లేనిపోని బరువుని అంతా కూడా పెట్టి అదే చేయాలి అని చెప్పి ఎక్కువ బలవంతం చేస్తూ ఉంటారు. కానీ మా టీచర్ వల్ల మా తల్లిదండ్రులు కూడా మారారు. నన్ను హోటల్ పెట్టుకోవడానికి అనుమతిని ఇచ్చారు. ఇవాల్టి రోజుల్లో ఇండియాలో కల్లా నాదే నెంబర్ 1 హోటల్గా. నా హోటల్లో క్షణం కూడా ఖాళీ కూడా ఉండదు. ఎప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇలా నా హోటల్ అంతా కూడా లక్ష్మీ కటాక్షంతో మా యొక్క టీచర్ గారి ఆశీర్వాదంతో కళకళలాడుతూ ఉంటుంది అని చెప్తారు. ఇక వెంటనే ఒక్క నిమిషం కూడా అంటే ఆ యొక్క మాటల్లో ఏం అర్థమైంది అంటే కనుక వ్యాపారస్తునికి, మనిషికి పొగడత అనేది చాలా ముఖ్యం. ఒక మనిషిని తిట్టడం వల్ల వచ్చే లాభాల కంటే కూడా పొగడడం వల్ల వచ్చే లాభాలే ఎక్కువగా ఉంటాయి. ఒక మనిషి పాడైపోవాలి అన్నా కూడా, ఒక మనిషిని బాగు చేయాలి అన్నా కూడా, కానీ పాడైపోవడానికి తిట్లు ఎంత కారణమో మనిషి బాగవ్వడానికి పొగడ్తలు కూడా అంతే కారణం. కనుక మనిషికి ఎప్పుడు కూడా పొగడత అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మెచ్చుకోవడం అంటారు కదా. అయితే ఇప్పుడు నా భార్య మీద ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూద్దామని చెప్పి ఫోన్ చేసి, ఈరోజు నిన్న నువ్వు రాత్రి ఒక కూర వండావు చూసావు, ఆ కూర చాలా బాగుంది. నువ్వు చెప్పిన సలహాని నా బిజినెస్ పార్ట్నర్కి ఫోన్ చేసి కూడా చెప్పాను, తను కూడా ఓకే చేశాడు, దానికి నువ్వు చాలా థ్యాంక్స్. ఇక నీ మాట వింటున్నందుకు నాకు ఎన్నో లాభాలు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పి భార్యకు చెప్తాడు ఆ వ్యాపారి. భార్య చాలా సంతోషంతో, పట్టారాని సంతోషంతో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి నవ్వుతూ తన భర్తకు చెప్తూ ఉంటుంది. అప్పటి వరకు గొడవ అనుకున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంతో, వారి మనసులు ఆనందంతో నిండిపోతాయి. ఇక వ్యాపారస్తుడికి కూడా అర్థమవుతుంది, నిజంగానే నా భార్య నా కోసం ఎన్నో చేసింది, కానీ ఒక్కసారి కూడా తనను మెచ్చుకుని నేను ఎరుగను కదా అని చెప్పి అనుకుని, తన తప్పేంటో తను తెలుసుకుని తన భార్యని ఎప్పుడు కూడా మెచ్చుకుంటూ ప్రేమతో చూసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా మనకు అమ్మవారు చెప్పాలనుకుంటున్న నీతి ఏంటో తెలుసా? నువ్వు నీ బిడ్డలను తిడుతున్నావు, మెచ్చుకుంటున్నావా? ఇక్కడున్న సమాజంలో మెచ్చుకోవడం చాలా ముఖ్యం తల్లి. ఒక మనిషి నాశనం అవ్వాలి అంటే కనుక
తిట్లు ఎంతవరకు పనిచేస్తాయో అంటే, నువ్వు చదవవురా, నువ్వు చదవవురా, నువ్వు చదవనే చదవవురా, నువ్వు ఎందుకు పనికిరావురా అనే మాటలు ఆ మనిషి నాశనానికి మెట్లుగా ఉపయోగపడతాయి. అదే నువ్వు ఏదైనా సాధించగలవు, నీ దగ్గర ఆ సత్తా ఉంది, ఇది కాకపోతే ఇంకోటి చెయ్యి, నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి అనే మాటలలో చాలా ధైర్యం ఉంటుంది. మరి నీవు ఎందులో ఇష్టమో దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఇస్తాను బిడ్డ, దానికి అండగా నేను ఎప్పుడు నిలబడతానమ్మా, తోడు ఉంటాను. ఇవాల్టి రోజున నెలకి 80 లక్షలు సంపాదిస్తున్న హోటల్ ఓనర్ని చూసావు కదా, మరి నీకంటూ స్పెషల్ ఇంట్రెస్ట్ అంటుంది కదా బిడ్డ, నీకు కూడా 80 లక్షలు వస్తాయి మరి అని చెప్పి నేను చెప్పను. కానీ నీకు నచ్చిన పని చేసుకుంటూ ₹1 సంపాదించుకున్నా సరే మనసుకు వచ్చే ఆనందమే వేరు కదా బిడ్డ, నీకు అర్థమైంది కదూ అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి, కానీ ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది కదా. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ, ఇది విన్న తర్వాత ఏం చేయాలో మీకు తెలిసింది కదూ అని నేను కూడా అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా తప్పకుండా మీ ముందుంటాను ఫ్రెండ్స్. మరి ఈ సందేశాన్ని మీకందరికీ నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. తప్పకుండా మరికొంతమంది మీరు చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేసి నాకు చాలా సపోర్ట్గా నిలబడతారని ఆశిస్తూ ఉన్నాను. మీ నుంచి కోరుకునేది నేను ఇది ఒక్కటేనండి. తప్పకుండా నాకు అంతవరకు కూడా మీరు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని నేను కూడా మరొక్కసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను ఫ్రెండ్స్. అంతవరకు మనందరిపైన అమ్మవారి కృపా కరుణ కటాక్షాలు ఉండాలని మరొక్కసారి అమ్మవారిని మరీ మరీ వేడుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.